మాక్సిమం అబ్బాయిలు ఒక 3 టైప్స్ ఉంటారు. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే వీళ్ళు లెజెండ్స్ అని అంటాను. ఎందుకంటే ఆఫ్టర్ లవ్ తర్వాత ఏంటంటే పెళ్ళికి వచ్చే టైంకి ఏంటంటే వీళ్ళు అంటే ఒకవేళ క్యాన్సిల్ అవుతాయి కనుక ఓకే ఇలా కంప్లీట్గా బాధపడతారు, లైట్ తీసుకుంటారు. అట్లాగే తన డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేస్తారు. అది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఉంటారు అబ్బాయిలు. వీళ్ళు కూడా లవ్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు అమ్మాయి బ్రేకప్ చెప్పిందంటే వీళ్ళు ఏంటంటే కొంచెం సైకోగా బిహేవ్ చేస్తారు. అక్కడ సైకోగా మారుతారు. ఎందుకు మారుతారో మనకు తెలీదు. వాళ్ళు ఇంకా మూడో టైప్ ఉంటారు అబ్బాయిలు. వాళ్ళు కంప్లీట్గా ఎవరినే లవ్ చేయరు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ చేశారంటే వాళ్ళు మేబీ చచ్చిపోతారు, అంతలాగా ఉంటారు. అందులో ఏంటంటే వీళ్ళు సెకండ్ పాయింట్ తీసుకుని సినిమా తీయడం అయితే జరిగింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి వచ్చాను. అంటే ఆల్రెడీ ఎస్టర్డే నైట్ ప్రీమియం షోలు పడ్డాయంట. వాళ్ళందరి రివ్యూలు చూసాను. చూసిన తర్వాత వాళ్ళు పాజిటివ్గానే చెప్పారు. అట్లాగే నేను పాజిటివ్గా సినిమాకి వెళ్ళాను. బట్ కంప్లీట్గా అది డిసప్పాయింట్ చేసింది బ్రో. సినిమా ఎంత ల్యాగ్ ఉందంటే ఓవరాల్గా సినిమా అంతటికి ఒక లాస్ట్లో అట్లాగే ఇంటర్వెల్ అయ్యాక ఒక సీన్ తప్ప మిగతా సినిమా అంతా ఓవరాల్గా కంప్లీట్గా ల్యాగ్ ఉంది. మామూలు ల్యాగ్ కాదు. అసలు ఎక్కడ చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కడ నాకైతే రాలేదు. ఓకే, సినిమా అయితే స్టోరీ లైన్ అయితే చాలా చాలా మంచి లైన్. అంటే ఎట్లాంటి లైన్ మనం ఇప్పుడు వచ్చి చూసుందాం. బట్ తీసే విధానంలో ఎక్కడో కొంచెం కంప్లీట్గా తేడా కొట్టింది. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, సినిమా స్టోరీ అయితే ఏం లేదబ్బా. ఒక గుడ్ గర్ల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరిని ఇష్టపడింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇష్టపడ్డ తర్వాత అటు బాయ్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఆల్ ఫాదర్కి తెలిసినప్పుడు అటు బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ అయ్యి ఇట్లు తండ్రికి బ్రేకప్ అయినప్పుడు ఆమె ఎట్లా స్ట్రగుల్ అవుతుంది. ఆఫ్టర్ వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా స్ట్రగుల్ అవుతుంది. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరిని కాదనుకొని ఒక మంచి లైఫ్ని ఎట్లా లీడ్ చేయడానికి అనే విధంగా ఒక మంచి మెసేజ్ ఇద్దామని ట్రై చేశాడు. బట్ ఓకే, లైన్ వింటేనే చాలా అద్భుతంగా ఉంది. బట్ ఎక్కడ నాకు నచ్చలేదబ్బా. అంటే సినిమా లైన్ బాగుంది, బట్ తీసే విధానం ఎక్కడ కూడా అసలు చూసే ఇంట్రెస్ట్ కల్పించలేదు. అసలు ఎక్కడ నాకు అసలు వెళ్ళిపోదాం అనుకున్నాను, బయటికి వెళ్ళిపోదాంగా అన్నట్టు అనిపించింది. ఆ విధంగా ఉంది సినిమా అయితే. ఓకే, రష్మి గారి పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది. ఆవిడ యాక్టింగ్ మనం పేరు పెట్టేంత ఇదిలో మనం లేము. ఎందుకంటే ఆవిడ యానిమల్లోని లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తుందో మనకు తెలుసు. అట్లాంటి ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు అట్లాంటి సీన్స్ ఉంటాయి. బట్ ఆవిడ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా తీసే విధానం బాగోపోతే మనం ఏం చేయలేం కదా. అట్లా హీరో దసరా మూవీలోని సైడ్ క్యారెక్టర్ చేస్తాడు కదా, అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పర్సనే ఇందులో హీరో. ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు బాగా చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే డైలాగ్కి గ్యాప్. అంటే ఇప్పుడు ఒక డైలాగ్ జరుగుతుందంటే ఏదో మర్చిపోయి చెప్పినట్టుగా అంత గ్యాప్ ల్యాగ్ ఇచ్చారు డైలాగ్కి. అక్కడ నాకు చాలా చాలా స్లోగా, ఇంకా చాలా స్లోగా ఉంటుంది సినిమా. అక్కడ చాలా చాలా చిరాకు దెబ్బింది. నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం అబ్బాయిలు ఒక 3 టైప్స్ ఉంటారు. అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే వీళ్ళు లెజెండ్స్ అని అంటాను. ఎందుకంటే ఆఫ్టర్ లవ్ తర్వాత ఏంటంటే పెళ్ళికి వచ్చే టైంకి ఏంటంటే వీళ్ళు అంటే ఒకవేళ క్యాన్సిల్ అవుతాయి కనుక ఓకే ఇలా కంప్లీట్గా బాధపడతారు, లైట్ తీసుకుంటారు. అట్లాగే తన డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద ఫైట్ చేస్తారు. అది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఉంటారు అబ్బాయిలు. వీళ్ళు కూడా లవ్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు అమ్మాయి బ్రేకప్ చెప్పిందంటే వీళ్ళు ఏంటంటే కొంచెం సైకోగా బిహేవ్ చేస్తారు. అక్కడ సైకోగా మారుతారు. ఎందుకు మారుతారో మనకు తెలీదు. వాళ్ళు ఇంకా మూడో టైప్ ఉంటారు అబ్బాయిలు. వాళ్ళు కంప్లీట్గా ఎవరినే లవ్ చేయరు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ చేశారంటే వాళ్ళు మేబీ చచ్చిపోతారు, అంతలాగా ఉంటారు. అందులో ఏంటంటే వీళ్ళు సెకండ్ పాయింట్ తీసుకుని సినిమా తీయడం అయితే జరిగింది. మేబీ స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది, బట్ తీసే విధానంలో కొంచెం నాకు నచ్చలేదు, కంప్లీట్గా నచ్చలేదు. ఇందులో అయితే మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ నచ్చకపోవచ్చు. బట్ మేబీ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా నచ్చొచ్చేమో. అమ్మాయిలకి ఖచ్చితంగా నచ్చుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి. మేబీ మీకు నచ్చొచ్చు. అబ్బాయిలు ఎవరికైతే మేబీ నచ్చదు ఈ సినిమా.
అలాగే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా కంప్లీట్గా చిరాకు దెబ్బతుంది, అంత దారుణంగా ఉంది. ఓకే, ఇక్కడ దాకా మన వీడియో చూసారంటే ఖచ్చితంగా మన వీడియో నచ్చి ఉంటుంది. నచ్చకపోతే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎంత డిసిప్లిన్గా వీడియో పెట్టినా మీ సపోర్ట్ లేనిదే, మీ లైక్ లేనిదే నేను ఏం చేయలేను. అట్లీస్ట్ ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తున్నారు అనుకుని ఒక సపోర్ట్ చేయండి. అట్లాగే నేను ప్రతి సినిమా జెన్యున్గా చెప్పడానికే ట్రై చేస్తాను. అది ఖచ్చితంగా నేను చచ్చేదాకా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్లాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఓకే, లాస్ట్ ఏంటంటే ఇంకో రివ్యూ కూడా మనం వచ్చేస్తుంది. అదే మహేష్ బాబు సినిమా ఉంది కదా, అది కూడా రివ్యూ చూసి మధ్యాహ్నం చూసి సాయంత్రం లోపు ఆ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, త్వరగా వచ్చేస్తా ఆ వీడియో కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.